వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం బాలిక అద్భుతమైన ప్రసంగం. టీడీపీ ఆఫీసులో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. కృష్ణా జిల్లా రామరాజుపాలెం పంట పొలాలను సందర్శించిన వైఎస్ జగన్. బెంగళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, జగన్ కాన్వాయ్కి ప్రమాదం. వైసీపీ అధినేత జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గుడిగుంట వద్ద జగన్ కాన్వాయ్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాతపట్నం మండలం కాగువాడ నందు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ పాల్గొన్నారు. మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఎంత అవసరం మనందరికీ తెలిసిందే. 100 సంవత్సరాల వరకు కూడా, అంటే మొన్నటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, మరి మనకుండే ఈ ఆంధ్రప్రదేశ్ లో కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉండేవి. ఎవరికైనా పిల్లలు డాక్టర్ అవ్వాలన్నా అవ్వలేకపోయేవారు. ఎవరో 1-2 కోట్లు ఎవరైతే ఫీజు ఇస్తారో వాళ్ళే అవ్వగలిగేవారు. మరి అలాంటిది నా అక్క చెల్లెల పిల్లలు, నా అన్నదమ్ముల పిల్లలు, నా పేదరికంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి పిల్లలు కూడా డాక్టర్లుగా చదవాలి. పేదవాళ్ళు అడుగులో చనిపోకూడదు, ఇంట్లో చనిపోకూడదు, వాళ్ళకి మంచి వైద్యం అందించాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి. మరి ఈ చక్కనైనటువంటి ఆలోచన మొట్టమొదట ప్రారంభించింది ఎవరు? జగనన్న నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు. ఒక్కసారి మనంతా ఆలోచించాలి. రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఏ దేశంలో లేని విధంగా, 200 పైన దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో, ఏ దేశంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రానికి, మరి భారతదేశంలో 30 స్టేట్స్ ఉన్నాయి, 30 రాష్ట్రాలు ఉన్నాయి, 10కి పైగా కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి. మరి 100 కోట్ల 40 లక్షల కోట్ల ప్రజలు ఉన్నారు. 140 crores పీపుల్ ఉన్నారు ఇండియాలో. మరి ఇంతమందికి కూడా ఎవ్వరికీ లేని విధంగా ఆలోచన, నా పేద బలహీన బడుగు వర్గ జాతులకు న్యాయం చేయాలి, మంచి వైద్యం అందించాలి, పేదరికం అడ్డు రాకూడదని ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం, కార్పొరేట్ వైద్యం అందించే కార్యక్రమం, ప్రతి పేదవాళ్ళకి ప్రభుత్వం ద్వారా మరి వైద్యం అందించాలనేటువంటి పట్టుదల తెచ్చిన మహా వ్యక్తి అంటే రాజశేఖర రెడ్డి గారు. మరి తండ్రి అంత మంచి ఆలోచన చేస్తే కొడుకు కూడా చేస్తారు కదా. మరి మన జగనన్న కోసం మనం చెప్పింది, మనం అడిగినా అడగకపోయినా మన ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం మన క్షేమం కోరుతూ, పార్టీలనే విభేదాలు లేకుండా, పక్షపాతం లేకుండా, కులమత వర్గ విభేదాలు లేకుండా, పేదవారే దేవుళ్ళు, పేదవాళ్ళకి మంచి చేయడమే నా తాను కర్తవ్యం అని నిరూపించుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి ఎవరంటే మన జగనన్న గారు. మరి ఈ దశలో వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఎలా చేయగలం? ఆరోగ్యశ్రీ పెట్టారు, ఆరోగ్య శిబిరాలు పెట్టారు. ప్రతి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా కూడా
సూపర్ స్పెషాలిటీ తాలూకా ఆ సేవలు అందించాలంటే ప్రతి దగ్గర కూడా మెడికల్ కాలేజ్ అనేది ప్రతి జిల్లాలో ఏర్పరచాలి. అక్కడ ఉండే పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లుగా చదవాలి, మెరిట్ ద్వారా డాక్టర్లు అవ్వాలి, ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ సేవలు అంటే ఏంటి? కిడ్నీ సమస్య వచ్చిన, కిడ్నీ మార్పిడైన, కాలేయం సమస్య వచ్చిన, కాలేయం మార్పిడైన, మరి అలానే గుండె మార్పిడైన, గుండె జబ్బులు వచ్చిన, నరాల బలహీనత వచ్చిన, మరి బ్రెయిన్ కి వచ్చే సమస్యలైనా వీటన్నిటికీ సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేటువంటి ఈ ఆసుపత్రుల్లో అందవు గనక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చిన మన మహానుభావుడు జగనన్నకు మనం అందరం కూడా మనసారా అభినందించాలి. ఏం చదువు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలే చదవాలా డాక్టర్? మనలాంటి పిల్లలు చదవకూడదా? మన కడుపులో పుట్టిన పిల్లలు చదవకూడదా? వాళ్ళు మెరిట్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా ఇక్కడ కాలేజీలు లేక, ఏం చేయాలో తెలియలేక, పక్క రాష్ట్రంకి వెళ్ళలేక, డబ్బులు కట్టలేక అందరూ ఉండిపోయేవాళ్ళు. మరి ఎక్కడో ఏ బీఎస్సీఓ చదువుకునేవాళ్ళు. కానీ జగనన్న 17 మెడికల్ కాలేజ్ 2019 నుంచి 2024 వరకు తెచ్చిన మహానుభావుడు. ఇది ఎవరి కోసం చేశారు? మన కోసం చేశారు. ఇదేం రాజకీయం కాదు కదా, మన మంచి కోసం చేశారు జగనన్న. మరి అలాంటిది మరి 18 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 18 నెలలు అయింది. ఏం చేశారు? ఏం చేశారు? ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరికైనా ఒక సంక్షేమ పథకం ఇవ్వగలుగుతున్నారా? రైతు భరోసా 2 విడతల్లో 40,000 పడాలి, ఎవరికైనా వచ్చిందా? ఏ ఒక్క అక్క చెల్లికైనా ఆర్థిక భరోసా ఇప్పించారా? ఏ ఒక్క విద్యార్థికైనా కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం వచ్చిందా? ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద, వసతి దీవెన కింద ఈ 18 నెలల్లో మన ప్రజలకు పడిన బాకీ ఎంతో మీకు తెలుసా? 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు మనకి ఇవ్వాల్సిన ఫీజులు ఎంతవరకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ప్రతి ఒక్క అక్క చెల్లి, ప్రతి ఒక్క రైతు సోదరులు వాళ్ళకుండే భూమిని అమ్ముకోనో, మెళ్ళ ఉన్న తాలిబొట్టు అమ్ముకోనో, ముగ్గొమ్మలు అమ్ముకోనో, చెవులు పెట్టుకుని దుద్దులు అమ్ముకోనో పిల్లలకు ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయిస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలనలో మనం ఉన్నాం. మరి ఈ పాలనలో భాగంగానే మరి ఈ మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత జగనన్నకి ఎక్కడ వస్తుంది? భారతదేశంతో చెప్పుకుంటున్నారు. మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎక్కడ 1-2 పెట్టుకోవడం కష్టం అయితే ఆంధ్రప్రదేశ్ లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా తేగలిగాడు? ఆయన తాలూకా తెలివితేటలేంటి, ఆ తాలూకా పరిపాలన ఏంటి అని అందరూ మెచ్చుకుంటుంటే అది బాధ చూడలేక కుళ్ళకి, ఈర్ష్యకి, డబ్బులు కాసిపడి ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ కని చేసిన చంద్రబాబు నాయుడికి మనం బుద్ధి చెప్పాలా వద్దా? బుద్ధి చెప్పాలా వద్దా? మన తాలూకా ప్రభుత్వ ఆస్తిని దోచుకొని, మనకు ఉండవలసిన సదుపాయాలను దోచుకొని, మనకి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని దోచుకొని, మన క్షేమాన్ని నేలకి ఒరిగించిన చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా వద్దా? మరి ఈ ఉద్యమం తాలూకా మన ఆలోచనది. అందుకే నేను దయచేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ఇది ప్రజా ఉద్యమం, మన కోసం. ఇక్కడ ఎక్కడ కులమత వర్గ విభేదాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, పక్షపాతం లేదు. కేవలం మన ఆరోగ్యమే ప్రధానమైన కారణం. మన ఆరోగ్యం మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి వైద్యం అందించాలి. మన పిల్లలందరూ కూడా డాక్టర్లుగా ముందుకెళ్లాలి, మన పిల్లలందరూ నర్సులుగా ముందుకు ఎదగాలి. ప్రతి ఒక్కరికి ప్రజాసేవ అలవాటు చేయాలనేదే మన జగనన్న తాలూకా ఈ అంకిత భావమైనటువంటి భావనకు ప్రతి ఒక్కరు కూడా మీరు మనసారా అభినందించాలి. మరి అందరం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ట్రాన్స్జెండర్స్ ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని, శపిస్తే చెడు జరుగుతుందనే ఆలోచనలున్న ఈ సందర్భాలలో నేను ఒక ట్రాన్స్జెండర్ గా ఉండి ఉమ్మడి వరంగల్ నగరంలో వరద ముంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నానని ట్రాన్స్జెండర్ పుష్పితలయ్య అన్నారు. వరంగల్ హంటర్ రోడ్ లోని బాబీ ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వర్షాల కారణంగా వర్షాలతో మునిగిన ఇళ్ళని పరామర్శించడానికి వచ్చిన మేయర్ గురించి, అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు, వీళ్ళ పరిపాలన. అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది? ఎవరి వల్ల? ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది? మరి
ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేనిది ఇళ్లలోకి రావు. మరి బొందివాగు 133 మీటర్ల ఉన్న బొందివాగు 33కి చేరింది. మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల అయినాయి? ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి ఈ సమస్య ఏర్పడిందని నేను తెలియజేస్తున్నాను. బొందివాగు 133 ఉన్న దాన్ని 33కి చేస్తే ఎల్బీ కాలేజ్ దగ్గర విడిపోయాలు చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇందులో 5గురు హస్తం ఉంది. తూర్పు ఎమ్మెల్యే కావచ్చు, పరకాల ఎమ్మెల్యే కావచ్చు, నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది. మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా? పరిపాలన చేత కాకుండా చెప్పండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం, ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం. ట్రాన్స్జెండర్స్ల దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం, రండి. మరి మీకు చేత కాకుంటే పరిపాలన మేము చేస్తాం. మమ్మల్ని గనక మీరు మా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళకుంటే మీ కూర్చున్న సీఎం సీటు కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ దీవిస్తే అర్ధనారీశ్వరుడు పలుకుతారు, అదే ట్రాన్స్జెండర్స్ శపిస్తే మీరేమవుతారో పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ప్రజల సమస్య ఇంత బాధతో చెప్తాంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మేయర్ గారు నిన్నగాక మొన్న వచ్చి జస్ట్ నేను వెళ్ళానండి, ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తాను కదా, కనీసం నేను మాట్లాడితే కూడా మీరు వెళ్ళండి అంటే నన్ను ఎందుకు పంపిస్తుంది? ఇక్కడ ప్రజలందరూ చెప్తారు. అందులో ఉన్న తన పంటి ఉన్న వ్యక్తి కూడా నన్ను బాధపడే 2 మాటలు కూడా అన్నారు. ఆ వ్యక్తి పైన కఠిన చర్య తీసుకోవాలని నేను ఈరోజు పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో. ఆ వ్యక్తి పేరు ఇక్కడే ఉంటాడు, తిరుమల. నన్ను ఒక ట్రాన్స్జెండర్గా అరే ఏంటో నువ్వు వీళ్ళందరినీ తీసుకొచ్చి లొల్లి చేయడానికి వచ్చినావంటే, సమస్య వస్తే అందరినీ తీసుకుపోకుండా ఎవరిని తీసుకొస్తారు? ప్రజలను తీసుకుపోకుండా ఎవరు వస్తారు? ప్రజలే కదా. నేను ఇక్కడ ఓటర్ని, ఇక్కడ ఉన్న వ్యక్తిని. మరి నేను అడగకుంటే ఎవరు అడుగుతారు? నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన వెంటనే స్పందించాలి. వీళ్ళని మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకొని ప్రజల ఎంతైతే ఆస్తులు నష్టపోయాలో వాళ్ళందరికీ కూడా ఇంటింటి చొప్పున 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకో విషయం చెప్తున్నా, సీఎం గారు వచ్చి 15,000 ఇంటింటి ఇస్తారని మేయర్ గారు చెప్పిపోయారు. అది ఇదివరకు కూడా రాసుకుపోయారు, ఇదివరకు కూడా రాలేదు. ఇప్పుడు కూడా 15,000 అని రాశారు కదా, ఆ 15,000 కూడా కింద ఉన్న వాళ్ళకేనంట. మరి మీద ఉన్న వాళ్ళకి ఎట్లా అండి? కింద నీరు వస్తే పైనుంచి ఎలా కిందికి వస్తారా అండి? మేము ఒకటే అంటున్నాము, పసుపు కుంకుమలతో అక్కడ అది ఉంది, ఇవ్వండి బాబు. మరి గౌరవ ఇది సంకేతానికి కాదు, వాళ్ళకి ఈ 4 ఎమ్మెల్యేలకు మేము పంపుతున్నాము. ఎందుకండి ట్రాన్స్జెండర్స్ గలం విప్పి బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు? ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని? మేము వీళ్ళకి పంపిస్తున్నాము. మీకు పరిపాలన చేత కాకుంటే చెప్పండి. మాలాంటి వాళ్ళు పనిచేసి తీరుతారు. ఒక మాట చెప్పిందంటే మేము గలం విప్పితే ప్రజల గొంతుకే నిలబడతాం, ప్రజల కోసం ఏమైనా చేస్తాం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తాం. తూర్పున కొండ సురేఖ ఉంది, నాయని రెడ్డి హస్తం ఉంది, వర్ధన్నపేట నాగరాజు గారి హస్తం కూడా ఉంది. ఈ హైడ్రా వరంగల్కి తీసుకొచ్చి ఇక్కడ కూడా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామున నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడంతో ఆలయం ఒక్కసారిగా శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆలయ అధికారులు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇదిగోండి ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.
लक्ष्मी नारसिंहस्वामी देवताभ्यो नमः वेदोक्तानंद कर्पूर मंगल दिव्य नीराजनं दर्शयामि नीराजनान्ते शुद्धात्मनीयं समर्पयामि वज्रनखाय विद्महे तीष्ठदग्गुष्ट्राय धीमहि नानाः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि लक्ष्मीः प्रचोदयात् लक्ष्मी नारसिंहस्वामी देवताभ्यो नमः सर्वोपचार पूजान् समर्पयामि शरीरे चर्चरे भूते శ్రీకాకుళం జిల్లా పలస నియోజకవర్గం మందస మండలం ఒడిమి గ్రామంలో టీడీపీ నాయకులను తరిమిన గ్రామ ప్రజలు. మీరు అక్కడి నుంచో వెళ్ళిపోతే అక్కడ రైతులే మీరు న్యాయం చేసేస్తారు. మీరు అనండి, మీరు అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా? మా భూముల మీద మీరు చలాయించడానికి కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం మంగనాపూడి బీచ్ భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర పుణ్యస్థానాలు ఆచరించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రం స్నానం ఆచరించి పూజలు చేశారు. వేద పండితులతో సముద్ర హారతి కార్యక్రమం నిర్వహించారు. సముద్రంలో స్నానం చేసే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గజ ఈతగాళ్లు పడవలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసమని, పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఈ సందర్భంగా మన ఆచారాలు, సంస్కృతిని పెంపొందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బిలాసపూర్లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తోటి ప్రయాణికులు చేతులపై మోసుకుని వెళ్తున్నారు. గాయపడిన వారు బాధతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైనా ఈ దరిద్రపు ఉచిత బస్ స్కీమ్ తీసేయండి. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చచ్చారు, ఎన్నో బస్సులు పాడైనాయి. ఇవాళ జగిత్యాల జిల్లాలలో 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మందిని ఎక్కించడంతో ఓవర్లోడ్తో ఊడిపోయిన బస్ చక్రాలు. ఉచిత పథకాలకు అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. మహిళలు కూడా టికెట్ డబ్బులు మిగులుతున్నాయని చూస్తున్నారు, కానీ ఇంటికి పోతామా పైకి పోతామని ఊహించట్లేదు. నిజంగా పని మీద తిరిగే వాళ్ళు 40-50% మాత్రమే. మిగతా అందరూ టైంపాస్ కు లేదా అవసరం లేకుండా ప్రయాణం చేయడం లేదా ఎలాగో ఉచితం కదా అని ఇటు అటు తిరగడం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉచిత బస్ తీసేయండి, మహిళలే ధర్నా చేస్తే అందరికీ మంచిదని అన్నారు. భీమారం మండల కేంద్రంలో సోమవారం రోజున భీమారం ఎస్ఐ కె శ్వేత ఆటో డ్రైవర్లకు మరియు లారీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఆటో డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, భీమారం మండలం ఆటో డ్రైవర్లు, యువకులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ సాగి అది నడిపోద్దు అంతే కదా. అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లౌస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. యూపీఎస్ కార్గో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. పలు భవనాలు దగ్ధమయ్యాయి. ఆ విమానంలో 3 సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆ ఫ్లైట్ హవేయన్లోని హొనాల్క్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 95,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ కూలగానే భారీ పేలుడు. యుఎస్లో విమాన ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. లౌస్విల్లే విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా దాని ఇంజిన్లో మంటలు చెలరేగడం వీడియోలో కనిపించింది. ఆ కాసేపటికే అది కుప్పకూలింది. అందులో 95,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ ఉందని, దీనివల్ల పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగ్లపై కూలడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. Get the fuck away from here, like turn around. Bro, no, hold on. I think it's gonna crash, bro. Holy shit. Holy shit. Holy shit. Cam, they're dead. They are dead, bro. Oh my God. Ay, pinga. Corre para atrás, papi. ¿Viste? Te lo estoy diciendo. Dios mío. Ay, pinga. Ay, Dios mío. Pero qué pinga. Vamos a ver. Papi, cuidado. Espérate. Ay, Dios mío, señor. Pinga, Ay.
eres? Cojones. Mira la cantidad de gente cogiendo candela, papi. No, es vinga. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.